Audio Jungle. Audio Jungle. కాంగ్రెస్ దేశంలో మోడీ గారిని తూర్పారబడుతుంటారు, బీజేపీ విధానాలు తూర్పారబడుతుంటారు. గుజరాత్ మోడల్ని తిడతా ఉంటారు. గుజరాత్ మోడల్ పనికిరాని మోడల్ అని చెప్తారు. అదే గుజరాత్ మోడల్, గుజరాత్ అభివృద్ధి మాకు కూడా కావాలని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పింది. అంటే ఇవాళ గుజరాత్ మోడల్ని, గుజరాత్ అభివృద్ధిని మీరు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ స్వీకరిస్తుందంటే మీరు ఇలా బీజేపీ విధానాలను సహకరిస్తున్నట్లే, మోడీ ముందు మోకరిల్లుతున్నట్లే, మీ రాహుల్ గాంధీని విభేదిస్తున్నట్లే, మీ కాంగ్రెస్ విధానాలను విభేదిస్తున్నట్లే. ఎందుకంటే వారు చెప్పినట్లు గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తారు. గుజరాత్ మోడల్ నాకు కావాలని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అందుకోసం అని చెప్పేసి వారు అదానిని వద్దు అని వారు అంటారు, అదాని నాకు ముద్దు అని మీరు అంటారు. గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటారు, గుజరాత్ మోడల్ మాకు అంతర్నీయం అని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అందుకే ఇక్కడ వారు అక్కడ ఏదైతే నై అని వాళ్ళంటే ఈయన జై అని మీరు అంటారు. వారు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నై అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తారు, వీరు కేంద్ర ప్రభుత్వ విధానాలు జై అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఆర్ఎస్ఎస్ మూలాలకు పోయి వారికి ఇలా మోడీ గారు మోకరించడం అనేది ప్రజలందరూ కూడా గమనించారు. మీ యొక్క ఒప్పందాలను మొత్తం కూడా గమనించారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎన్నికల ప్రణాళికలోనే పెట్టిండ్రు, మేము పాలమూరు రంగారెడ్డికి ఖచ్చితంగా జాతీయ హోదా తీసుకొస్తామని చెప్పారు. జాతీయ హోదా గురించి అడిగే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. మోడీ ముందు ఇచ్చే మనస్సు ఇవాళ మోడీ గారికి లేదు. వీరు అడగరు, వారు ఇవ్వరు. వీరు భయపడతారు, వారు ప్రేమ చూపరు. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మోడీ గారికి ఉండే సంబంధం. కాబట్టి ఖచ్చితంగా నిజంగా మీరు మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి పోలవరంకి ఇచ్చినట్టు జాతీయ హోదా తేండి, మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టు. అదేవిధంగా కర్ణాటకకి ఏ విధంగానైతే ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చారో ఆ విధంగా తీసుకొని రండి. మన పక్కనున్న కర్ణాటకకు జాతీయ హోదా ఇస్తారు, మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి జాతీయ హోదా ఇస్తారు. మన దగ్గర మీరు అడగడానికి ఎందుకు భయపడుతున్నారు, వాళ్ళు ఇవ్వడానికి ఎందుకు ప్రేమ చూపించట్లేదు? ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు మొదటి రోజునే నేను జీతాలు ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కొంతమందికి జీతాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా వాట్సాప్లో పెట్టి పెద్దగా చెప్తున్నారు. మరి వాళ్ళ నిన్ననే మీరు చూశారు, పల్స్ పోల్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద చాలా మంది పనిచేస్తున్నారు, వాళ్ళకి ఇప్పటిదాకా డబ్బులు రాలే. 108 ఉద్యోగులకు డబ్బులు రాలే. 3 నెలల నుంచి మాకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి నిన్న పల్స్ పోల్ చేస్తూ నల్ల బ్యాటరీలు పెట్టుకొని నిరసన తెలియజేశారు ఆ ఉద్యోగులు. వారికి దయచేసి 3 నెలల నుంచి ఉద్యోగులకు జీతాలు పడతారు, దయచేసి వేయండి. ఇవాళ నరేగా కింద వర్క్ చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్స్ రికార్డే కానీ ఒక్కడని చిరు ఉద్యోగులు వాళ్ళు 3 నెలల నుంచి వెళ్తారు, వాళ్ళ ఉద్యోగులకు జీతాలు రాలే. దయచేసి వాళ్లకు వేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ఇక్కడ వారు చెప్పే మాటలు ఇవి చూసినట్లయితే తెలంగాణ ప్రజల చెవుల్లో పెద్ద క్యాలీఫ్లవర్ పెట్టారు. ఇవాళ మోడీ గారు వచ్చి తీయని మాటలు చెప్పి వారు కమలం పువ్వు పెట్టారు. వారు క్యాలీఫ్లవర్ పెడితే మీరు కమలం పువ్వు పెట్టిండ్రు తెలంగాణ ప్రజల చెవుల్లో. వారు ఇంకోటి మాట మాట్లాడుతున్నారు మోడీ గారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందండి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదు అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా వాళ్ళ జలశక్తి మంత్రి చెప్పారు. మరి జలశక్తి మంత్రి చెప్పింది, పార్లమెంట్లో చెప్పింది నిజమా, లేకపోతే మోడీ గారు చెప్పింది నిజమా అని చెప్పేసి ప్రజలు ఆలోచించాలి. మోడీ గారి క్యాబినెట్ చెప్పింది పార్లమెంట్లో చెప్తారు,
ఎన్నికలు వచ్చినాయి కదా అని ఎన్నికల సభలో మరొకటి మాట్లాడితే ప్రజలు నచ్చరు మెచ్చరు, అది కరెక్ట్ కాదు. అదే అన్నారు ఓకే, కాళేశ్వరంలో 100 కాంపోనెంట్లో ఒక కాంపోనెంట్ అయిన మేడిగడ్డ దగ్గర 86 పియర్స్ ఉంటే ఒక్క పియర్లో కొద్దిగా కుంగుబాటు జరిగింది వాస్తవం, దాన్ని నిపుణులు రావాల్సింది వాస్తవం. ఆ నిపుణుల్ని మీరు పంపించరు, ఆ నిపుణులతోని పరీక్ష చేయరు, మీరు మాత్రం మొట్టమొదటి ఒక స్టేట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తారు. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినానే వీళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అక్కడనే కదా కేంద్ర ప్రభుత్వం యొక్క బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ వీరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తాల్మేల్ అనేది క్లియర్గా అవుపడతా ఉన్నారు.